తప్పుదోవ పట్టించి థంబ్నెయిల్స్ పట్టే వారి ఆటకట్టు. ఇప్పుడు సోషల్ మీడియా చూసే వాళ్ళెవరికైనా ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. శీర్షికలు చూస్తే ఒకలాంటి ఉంటుంది, కానీ వీడియో చూస్తే అసలు విషయమే వేరే. ఇదే కదా మనం థంబ్నెయిల్ జర్నలిజం అనేదే అంటున్నది. ఇంటర్నెట్లో క్లిక్ కోసం పోటీ పెరుగుతున్న తరుణంలో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి ప్లాట్ఫామ్లలో కొన్ని తెలుగు ఛానళ్ల పేజీలు భయపెట్టి శీర్షికలు పెట్టి అసలు విషయం లేని కంటెంట్ పెడుతూ ఉన్నారు. ఒక వాడిని చంపేశారు, అక్కడ అల్లర్లు, వారు వచ్చేస్తున్నారు అన్నట్లే థంబ్నెయిల్లు పెట్టి లోపల మాత్రం అలాంటిదేమీ ఉండదు. వీటి వల్ల ప్రజల్లో కలవరం పెరుగుతుంది. అనవసరంగా మతాలు, సామాజిక వర్గాల మధ్య వైషమ్యం రగిలించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వీటిని చేసే యువత, పల్లెటూర్ల ప్రజలు అసలే పూర్తిగా వివరాలు తెలుసుకోరు. ఫోన్లో ఒకసారి చూసారంటే చాలు, కళ్ళెదుట సత్యం అవుతుందన్నట్లే నమ్మేస్తూ ఉన్నారు. ఇదే అసలు ప్రమాదం. పురోగతిశీల మీడియా అనేది ప్రజల కోసం, ప్రజల గొంతుకలా ఉండాలి. కానీ ఇప్పుడు వ్యూస్ కోసం విలువల్ని తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది. స్పష్టంగా చెప్పాలంటే వ్యూస్ కోసం నిజం లేకుండా మాయ చూపిస్తున్న థంబ్నెయిల్ జర్నలిజం నమ్మకాన్ని కోల్పోతూ సమాజంలో విచ్ఛిన్నతకు కారణమవుతూ ఉంది. ప్రజలు కూడా జాగ్రత్తగా ఆలోచించి చదివేదాన్ని, చూసేదాన్ని నిజమైనదేనా అన్న సందేహంతో పరిశీలించాల్సిన సమయం ఇది. బ్రేకింగ్ న్యూస్, తాజా వార్తల విషయంలో కూడా ఇలాంటి క్లిక్ బైట్ టైటిల్స్, థంబ్నెయిల్స్ వాడకం మరీ ఎక్కువైంది. దీంతో ఎలాగైనా వీటికి అడ్డుకట్టు వేయాలని వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నిర్ణయించింది. ఇలా తప్పుదోవ పట్టించేలా వీడియోలు అప్లోడ్ చేస్తే రానున్న రోజుల్లో కఠిన చర్యలు తీసుకున్నట్లు కూడా తెలిపింది. అందులో భాగంగా త్వరలోనే కొత్త నిబంధనల్ని తేనున్నట్లు కూడా పేర్కొనింది. వీటిని పాటించేందుకు క్రియేటర్లకు తగిన సమయం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. నిబంధనలు పాటించని వారి వీడియోలను తొలుత డిలీట్ చేయనున్నట్లు కూడా తెలిపింది. ఒకవేళ మళ్లీ నిబంధనలను ఉల్లంఘిస్తే ఛానల్పై స్ట్రైక్స్ వేస్తుంది. ముఖ్యంగా భారత్లో ఇలాంటి తప్పుదోవ పట్టించే వీడియోలు ఎక్కువవుతున్న వేళ ఈ చర్యలకు దిగినట్లు యూట్యూబ్ తెలిపింది.